కరప మండలం గొడ్డటిపాలెం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ గొన అనూష ఆంజనేయులు, డిప్యూటీ ఎంపీడీఓ సలాది వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీ, వికసిత్ భారత్ జీ రామ్జీ గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల డిప్యూటీ ఎంపీడీఓ సలాది వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాలు చెత్తపోగు రహిత గ్రామ పంచాయతీలుగా డిక్లేర్ చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం యొక్క ఆవశ్యకత, ప్రజల జీవనోపాధి మరియు గ్రామ అభివృద్ధిలో ఈ పథకం యొక్క తోడ్పాటు సవివరంగా వివరించారు. ఇంటి పన్నులు, ఇతర ఆదాయ వనరుల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీని ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని గ్రామస్తులని చైతన్యం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వారి నాయకత్వ సూచనలతో గ్రామ పంచాయతీని పారిశుధ్యం, మంచినీరు మరియు తదితర రంగాలలో గ్రామ పంచాయతీలో అద్భుతంగా రాణిస్తున్నాయని అన్నారు. గ్రామాన్ని ఇంకా ప్రగతి పదంలో తీసుకువెళ్లడానికి గ్రామ ప్రజలు, నాయకులు, అధికారులను కలుపుకొని వెళ్తున్నామని తెలియజేశారు. గ్రామ సభలో గ్రీన్ అంబాసిడర్లను, పంచాయతీ సిబ్బందిని సన్మానించడం జరిగిందన్నారు. గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, వివిధ శాఖల అధికారులు, త్రిపుర శంకర, జీ రామ్జీ, విఆర్ఓ హరిచంద్ర, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం సిబ్బంది, మెట్లు, పథకం కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతంగా ఉండాలి, ప్రజలకు అది చేరవలసిన కనీస భద్రత అనేది ఉండాలనే ఉద్దేశంతో మనకి ఈ పారిశుధ్యాన్ని ఉన్నతంగా చేశారు. కాబట్టి ఏంటంటే ఈ పారిశుధ్యాన్ని ఇంకా మెరుగ్గా చేయాలి. తర్వాత ఏంటంటే రేపు వచ్చే సంక్రాంతి అంటే ఎవరికి అందరికీ పండుగ, కానీ ఏంటంటే ప్రజలకు మాత్రమే కాదు మన నుంచి కూడా గ్రామాలను ఇంకొంచెం పరిశుభ్రంగా చేయాలి. చెత్త పోగులు లేకుండా, గార్బేజ్ హీప్స్ అనేవి లేకుండా చెత్త పోగులు రహిత గ్రామంగా దాన్ని డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అనేది దాన్ని రూపొందించారు. సో దానిలో భాగంగా ఏంటంటే మనకున్న పరిమితమైన గ్రామంలో ఒక పక్క నుంచి డ్రైనేజీలు తీయించడం కానివ్వండి, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని దాదాపు చాలా ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారండి. కాకపోతే ఏంటంటే మనకి గ్రామ స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో అది అవలంబించలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా దాన్ని కఠినతరం చేసి ఏంటంటే కుప్పలుగా పెరిగిపోతుంటే మన గ్రామంలోనే అదే గుట్ల కింద పెరిగిపోతుంది. దాన్ని వేరే చోటకి ఎక్కడికి మనం చేయలేకపోతున్నాం. కాబట్టి నేను తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి తడి చెత్త ద్వారానేమో ఎరువులు తయారు చేస్తే రేపటి రోజున మన రైతులకు ఉపయోగపడే వర్మీ కంపోస్ట్ అనే దాన్ని మనం వాళ్ళకి అందించగలిగితే దాంతోపాటు ఏంటంటే మన పంచాయతీ కూడా ఎంతో కొంత ఆదాయము చేకూరుతుంది. చెత్త అనేది గుట్ల కింద పేరుకుపోకుండా ఉండాలి. ఇప్పుడు మనకి మొక్కలు ఆకుల నుంచి వచ్చేది కానీ లేదా అన్నం తుక్కు కానీ